ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం వేట కొనసాగుతోంది. హైదరాబాద్లో ప్రత్యేక బృందాలు పిన్నెల్లి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈవీఎంల ధ్వంసం కేసులో వెంటనే అరెస్ట్ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతోటి మరింత స్పీడ్ పెంచాయి. ఇటు సంగారెడ్డి జిల్లా కంది దగ్గర పిన్నెల్లి వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ముంబై హైదరాబాద్ హైవేపై కార్లు వదిలేసి పిన్నెల్లి బ్రదర్స్ పరారైనట్టు భావిస్తున్నారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు వాహనాలను హైదరాబాద్ తరలించారు. మరోవైపు పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తారన్న సమాచారంతో ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. ఇక పిన్నెల్లి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో ఆయనపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అల్లర్ల ఘటనలో పిన్నెల్లిని A1గా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలైంది. ఈవీఎంలు ధ్వంసమైనప్పటికీ రీపోలింగ్ అవసరం లేదంటున్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఈవీఎంలో డేటా సేఫ్గా ఉందన్నారు. అలాగే అల్లర్లు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, భారీ భద్రత నడుమ కౌంటింగ్ జరుగుతుంది అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, పిన్నెల్లి డ్రైవర్ ఏదైనా క్లూ ఇచ్చారా? పిన్నెల్లి ఎక్కడున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ వాహనాలు ఎక్కడి నుంచి ఎప్పుడు అక్కడికి వచ్చాయి? అలాగే A1గా కేసు నమోదు చేశారంటున్నారు. ఇంకా ఎంతమంది పర్టికులర్ కేసులో ఉన్నారు? వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైనా ఉందా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. సంగారెడ్డిలో వారికి సంబంధించిన గన్మెన్, ఆ తర్వాత డ్రైవర్ను సంబంధించిన మూమెంట్స్ కనిపించిన తర్వాత వెంటనే ఏపీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో అప్పటికే ఆయన అక్కడ నుండి అబ్స్కాండ్ అయ్యారు అన్నటువంటి విషయం తెలుసుకున్నారు. సో అక్కడ నుండి ఇస్నాపూర్లో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో ఆయన తలదాచుకున్నారు. సో అక్కడ ఏపీ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుంటున్నారన్నటువంటి సమాచారం వస్తుంది. కానీ ఇంకా ఏపీ పోలీసులు దీనిపై అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఆయన ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత తదనంతరం జరిగే పరిణామాలపై కూడా ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. ఎందుకంటే పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల అక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇప్పుడు అరెస్ట్ తర్వాత కూడా మాచర్లలో కొన్ని సెన్సిటివ్ ఏరియాలను గుర్తించారు. మరోసారి కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు బలగాలను కూడా అక్కడ అటు మాచర్లలో మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గా ఉంది. నిన్నటి నుండి కూడా ఆయనకు సంబంధించిన కదలికలు అన్నీ కూడా మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్లో కనిపించాయి. ఆయనకు సంబంధించిన సోదరుడు కావచ్చు, ఆ తర్వాత ఆయనకు అనుచరులంతా కూడా వారికి అక్కడ వారికి ఏదైతే వారికి ఉన్న మాచర్లలో ఉన్నటువంటి పత్తి వ్యాపారులతో వారికి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లింక్స్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ వారు షెల్టర్ ఇచ్చారు. సో ఆ ప్రాంతంలో తలదాచుకున్నారన్నటువంటి సమాచారంతో నిన్న దాదాపు 4 బృందాలు కూడా మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఆయన ఆచూకీ కొరకు గాలించారు. సో ఈరోజు ఎన్నికల కమిషన్ మరోసారి సీరియస్ అయితే ఖచ్చితంగా నేను అరెస్ట్కి సంబంధించిన విషయంలో ఈరోజు సాయంత్రంలోపు కూడా వివరణ ఇవ్వాలంటూ ఈసీ చెప్పిన తర్వాత మరోసారి కూడా దీనికి సంబంధించి ఆయన ఇక్కడ నుండి పారిపోయేటువంటి ప్రయత్నాలు చేశారు. సో విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఆ తర్వాత సిటీ శివారు ప్రాంతాల్లో తలదాచుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి క్రమంలో ఏపీ పోలీసులకు సంబంధించిన బృందాలు ఇక్కడ కూడా ఆయన కోసం గాలించారు. సో సంగారెడ్డిలో ఆయన కదలికలు ఎప్పుడైతే డ్రైవర్ కావచ్చు, గన్మెన్లకు సంబంధించిన కదలికలు గుర్తించిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ నుండి అబ్స్కాండ్ అయ్యారన్నటువంటి క్రమంలోనే ఒక గంట వ్యవధిలోనే ఆయన ఇస్నాపూర్లో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో అదుపులోకి తీసుకున్నారన్నటువంటి సమాచారం అందుతుంది. సో ఇప్పుడు ఇంకా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లోగా కూడా ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్కి సంబంధించిన విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి సమాచారం బయటకు రానివ్వడం లేదు. ఎందుకంటే ఆయన అరెస్ట్ తర్వాత తదనంతరం జరిగే పరిణామాలపై కూడా ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు అదనపు బలగాల్ని కూడా అక్కడ రంగంలోకి దింపిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఏదైతే మెమో కూడా దాఖలు చేశారు ఈసీకి కూడా మరి కాసేపట్లోనే పోలీసులు, ఎందుకంటే ఆయన అరెస్ట్కి సంబంధించిన విషయంలో ఒక వివరణ కూడా ఈసీకి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ రంజిత్. సెకండ్ ఎక్స్క్లూజివ్ వార్త చూస్తున్నాము. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు రిమాండ్ విధించారు. ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు రిమాండ్లో ఉంటారు ఉమామహేశ్వరరావు. అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడంటూ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉమామహేశ్వరరావు అక్రమ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు చుక్కలు చూపించినట్లుగా దర్యాప్తులో తేలింది. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు అందాయని, తనపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటు వేశారని అధికారులు చెప్పారు. అయినా ఉమామహేశ్వరరావు తీరు మార్చుకోలేదని పేర్కొన్నారు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇప్పటికే రిమాండ్ విధించారు కాబట్టి ఇక విచారణ ఎలా జరగబోతోంది? బాధితులు ఇప్పటి వరకు ఎంతమంది బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు?
అయితే నిన్న దాదాపు 15 గంటల పాటు సోదాలు నిర్వహించిన తర్వాత నిన్న రాత్రి ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే అతని నుండి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ పలు రకాలుగా ప్రయత్నించింది. అయితే ఏసీబీ విచారణకు ఎక్కడా కూడా ఉమామహేశ్వరరావు సహకరించలేదంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తారు. సో నిన్న నైట్ నుండి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆయనను అనేక రకాలుగా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆయన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, సమాధానాలు సరిగ్గా చెప్పటం లేదు అనేటువంటిది ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. కాసేపు క్రితమే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 14 డేస్ రిమాండ్ అని ఏసీబీ కోర్టు విధించింది. జూన్ 5 వరకు కూడా ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా ఏసీబీ అధికారులు వేయబోతున్నారు. ఎందుకంటే ఇతని నుండి రాబట్టాల్సినటువంటి సమాచారం చాలా ఉంది. ఇతని ఇంట్లో లభ్యమైనటువంటి ల్యాప్టాప్లో కొన్ని కీలక అంశాలు దాగి ఉన్నాయి. పలువురు పేర్లు రాసి ఆ పేర్ల కింద తాను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇతరులు అతనికి ఇచ్చినటువంటి నగదుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా ప్రతి అంశాన్ని ల్యాప్టాప్లో పొందుపరిచారు. సో ఆ ల్యాప్టాప్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లను సెంట్రిక్గా చేసుకొని ఈయనని విచారించాల్సి ఉంది. సో ఈయనని కస్టడీకి తీసుకొని విచారిస్తేనే వాళ్ళు ఎవరు, వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇతనితో కలిసి ఏమైనా పెట్టుబడులు పెట్టారా అనేటువంటి కోణంలో కూడా ఏసీబీ దృష్టి సారించనుంది. మరోవైపు సిసిఎస్లో ఇతను టేకప్ చేసినటువంటి కేసులు, ముఖ్యంగా సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగినటువంటి కేసు అది. ఆ కేసులో కీలక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉమామహేశ్వరరావు ఉన్నాడు. సో అత్యంత బాధ్యత కలిగినటువంటి హోదాలో ఉన్నప్పటికీ బాధితుల దగ్గరనే బేరసారాలు ఆడాడు. బాధితులకు న్యాయం చేయాలంటే తనకి కొంత వాటా ఇవ్వాల్సిందిగా బాధితుల దగ్గరనే డబ్బులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. సో ఉమామహేశ్వరరావు అరెస్టుని తెలుసుకున్నటువంటి బాధితులు ఒక్కొక్కరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉమామహేశ్వరరావు పనిచేసినప్పుడు కూడా చాలా ల్యాండ్ ఇష్యూస్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాడు. సివిల్ సెటిల్మెంట్లు చేసుకోవాల్సిందిగా 2 పార్టీల నుండి కూడా డబ్బులు తీసుకోవడమే కాదు, తమను భయభ్రాంతులకు గురి చేసి కొన్నిసార్లు తన్నేవాడు అంటూ కూడా బాధితులు ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. సో ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని తదుపరి కస్టడీకి తీసుకున్నటువంటి టైంలో అతని నుండి మరిన్ని వివరాలు కూడా ఏసీబీ రాబట్టనుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్, ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపేశాయి. అత్యవసరంగా 203 కోట్ల రూపాయలని ఏపీ ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కనీసం 500 కోట్ల రూపాయల బకాయిలైనా చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ యాజమాన్యాలతో భేటీ అయ్యారు ఆరోగ్యశ్రీ సీఈఓ. సేవల కొనసాగింపుపై చర్చిస్తున్నారు. మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారంతో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, మరి 203 కోట్లు చెల్లించారు, 1500 కోట్ల బకాయిలు ఉన్నాయంటున్నారు, 500 కోట్లైన ఇవ్వాలని హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఈఓ ఎలాంటి చర్చలు కొనసాగిస్తున్నారు? నెక్స్ట్ బకాయి ఎప్పుడు రిలీజ్ చేస్తామని దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? గంట పాటు జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అయినటువంటి ఆశా నుంచి ఇప్పటికే క్లియర్ కట్గా బయటికి సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చర్చలు విఫలమయ్యాయి. మా ఆందోళనను మేము కొనసాగిస్తాము. ఖచ్చితంగా ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేటటువంటి సేవలన్నిటిని మేము నిలిపివేసాము. ఇకపైన కూడా దాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితిలో మేము లేము. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి నిధులను అన్నిటిని కూడా విడుదల చేయాలి అని చెప్పి కూడా వారి డిమాండ్స్ని వారి ముందు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇది రెండోసారి. నిన్న సాయంత్రం ఒకసారి చర్చలు జరిగాయి, మరోసారి ఇవాళ ఏదైతే నిధులు విడుదల చేసిన తర్వాత 3 గంటలకు దాదాపు గంట పాటు ఆరోగ్యశ్రీ సీఈఓ యొక్క సంఘంతో చర్చలు జరపడం జరిగింది. సో ఈ చర్చలకు సంబంధించి అయితే మరోసారి విఫలమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా విడుదల చేయాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దాదాపు మొత్తం 1500 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో ఉంటే 10% నిధులు విడుదల చేయడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 50% బిల్లులైనా కూడా విడుదల చేస్తే కానీ మేము సేవలను అందించలేమని కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ప్రభుత్వం కూడా ఇది అత్యవసర సేవలు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి మొదటి దఫ కింద 203 కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి కాబట్టి సాయంత్రం లోపు అవి మీ అకౌంట్స్కి జమ అవుతాయి. ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వంతో చర్చించి ఇంకొంతమేర నిధులు విడుదల చేసేందుకు కూడా అవకాశం ఉంది అని చెప్పి కూడా వాళ్ళని మాట్లాడి ఒప్పించేందుకు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు సైడ్ నుంచి ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేకపోవడంతో చర్చలు అయితే విఫలమయ్యాయి. కాబట్టి వీళ్ళైతే ఆందోళన కొనసాగిస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. మరోపక్క దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ సీఈఓ కూడా వీళ్ళతో జరిగినటువంటి చర్చలకు సంబంధించి
సంబంధించిన సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏదైతే స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారో వీరి సైడ్ నుంచి మనం చూస్తే కనుక మొత్తం 203 కోట్ల నిధులు విడుదల చేసినట్టు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మా అకౌంట్స్కి పడలేదు. దాంతోపాటు ఒకవేళ ఈ అమౌంట్ పడినా కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల శాతం ఎక్కువగా ఉంది. మరోపక్క వెండర్స్ నుంచి మాకు ఒత్తిడి కూడా తీవ్ర స్థాయిలో ఉంది. కాబట్టి విడుదల చేసినటువంటి నిధులు మాకు ఏమాత్రం కూడా సరిపోవు. గతంలో పలుమార్లు ఇదే సమస్య మాకు ఎదురైంది. అలానే పెండింగ్ నిధులు పెరిగిపోతూ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి అన్ని నిధుల్లో కనీసం 50% నిధులు ఎమర్జెన్సీ కింద ఇప్పుడు వెంటనే విడుదల చేస్తే కానీ మా యొక్క ఈ యొక్క నిరసన సమ్మెను మేము క్లోజ్ చేయమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ యొక్క సమావేశానికి సంబంధించి అయితే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సానుకూలంగా స్పందిస్తూ క్లోజ్ చేయమని చెప్తున్నారు. కానీ నిధులు ఏదైతే విడుదల చేస్తున్నారో కొద్దిమేర నిధులు విడుదల చేస్తున్నారు. 8 నెలల్లో దాదాపు 3 సార్లు మేము దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర సిఎస్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి CEO దగ్గరకు పలుసార్లు కలిసాము, మాట్లాడాము, చర్చించాము అని చెప్పి కూడా వీళ్ళు బయట తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఈ యొక్క నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వీటి అన్ని చోట్ల కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేటటువంటి సేవలన్నీ కూడా ఆగిపోయినాయి. ఆరోగ్యశ్రీ కింద దాదాపు 2500కు పైగా చికిత్సలు అందిస్తూ ఉంటారు. సో వీటిని నిలిపివేయడం వల్ల పబ్లిక్కి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఈసీ కూడా దీనికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చింది. కేవలం కొత్త వాటికి సంబంధించే మాకు ఏదైతే పరిమితులు ఉంటాయి కానీ ఆల్రెడీ దీని బడ్జెట్ కింద వాడేశారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రిలీజ్కి సంబంధించి. సో ప్రభుత్వం పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం వరకే పరిమితం అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటుపక్క ఆరోగ్యశ్రీ CEO నుంచి ప్రభుత్వం వరకు చర్చలు, మరోపక్క ఆరోగ్యశ్రీ CEO నుంచి స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే 2 సార్లు జరిగినటువంటి చర్చలు అయితే విఫలమయ్యాయి. కాబట్టి మరోసారి ఆరోగ్యశ్రీ CEO ప్రభుత్వంతో చర్చించి మరోసారి ఇంకోసారి చర్చలు జరిగేందుకు కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అప్పటి వరకు అయితే ఈ యొక్క నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అయితే బ్రేక్ కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వార్ నడుస్తోంది. వేడుకలకు సోనియా గాంధీని పిలుస్తామన్న కాంగ్రెస్ తీరుని బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. సోనియా గాంధీని ఏ ప్రాతిపదికన పిలుస్తారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 1500 మందిని బలి తీసుకున్నందుకు సోనియాని ఆవిర్భావ వేడుకలకు పిలుస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోనియా వల్ల తెలంగాణ రాలేదు, 100 మంది తెలంగాణ ప్రజల త్యాగాల వల్ల వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాబినెట్ మీటింగ్లో చర్చించారు. మనం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావోత్సవాలు నిర్వహించాలి. దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని పిలుస్తారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపాదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? 1500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు సోనియా గాంధీని పిలుస్తారా? లేక అది ప్రభుత్వ కార్యక్రమా, పార్టీ కార్యక్రమా? పార్టీ కార్యక్రమం అయితే క్యాబినెట్లో ఎందుకు చర్చించారు? ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమం అయితే పార్టీ అధ్యక్షురాలను ఎలా పిలుస్తారు? ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ నేతలు ముఖ్య అతిథులుగా ఎలా పాల్గొంటారు? గాంధీ భవన్ పిలుచుకోండి, 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్లో. కానీ ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షురాలను పిలవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. అశోక్, సోనియా రాకని బీజేపీ ఎందుకు ప్రధానంగా వ్యతిరేకిస్తుంది అంటే కాంగ్రెస్ ఏం చెప్తోంది దీనికి? పృథ్వీ, తెలంగాణ ఆవిర్భావ ఉత్సవ వేడుక అనేది ఇప్పుడు ఒక రచ్చలేపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రావడానికి ముఖ్య కారణం సోనియా గాంధీ ఉండడం వల్లే ఈ తెలంగాణ సాధ్యమైందని చెప్పి కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్న నేపథ్యంలో మొదటి రెండు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఆ సెంటిమెంట్ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది. బట్ ఈసారి ఆ సెంటిమెంట్తోనే అధికారంలోకి వచ్చామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో దాన్ని చాలా పెద్దగా చేయాలని చెప్పి, ఒక ఉత్సవంలాగా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన సన్నాహక సమావేశాలు కూడా ఇప్పటికే జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా సోనియా గాంధీని పిలవాలి, పెరేడ్ గ్రౌండ్లో దీనికి సంబంధించినటువంటి ఒక భారీ ఉత్సవాన్ని జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. గతంలో అటు ఆమె బర్త్డే సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చింది అని చెప్పుకున్న నేపథ్యంలో ఆమె బర్త్డే సందర్భంగానే డిసెంబర్ 9th రోజే రేవంత్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయాలని కూడా తలపించిన నేపథ్యం చూసాం. బట్ 2 రోజుల ముందుగానే ఆ ఉత్సవం జరిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఈసారి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించి
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కానీ ఇటు బీజేపీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక రచన అయితే లేపుతున్నట్టు మనం గమనించవచ్చు. కానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అంతే ధీటుగా కూడా ఆన్సర్స్ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు గతంలో పార్లమెంట్లో అటు మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ముందు పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అటు తెలంగాణ అపహాస్యం చేశారు, తెలంగాణ ఏర్పాటుని అపహాస్యం చేశారని చెప్పి మోడీ మాట్లాడిన నేపథ్యాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీసుకొస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మొత్తానికైతే అటు డిసెంబర్ 9ని అటు ఆయన జరుపుకోలేకపోయాడు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు రోజు సోనియా గాంధీని పిలిచి భారీగా ఆమెకు ట్రిబ్యూట్ ఇవ్వాలని చెప్పి కూడా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్. ఇక హైదరాబాద్ వాసులారా, ఈ వార్త మీకోసమే. బహుశా రుచికరంగా ఉంటున్నాయని పలు రెస్టారెంట్స్ మీరు క్యూ కడుతూ ఉండొచ్చు, కానీ అక్కడ ఎంతవరకు సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారనేది మాత్రం అనుమానమే. కొన్ని దృశ్యాలు చూడండి. నగరంలోని పలు రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసిన తర్వాత లభ్యమైన దృశ్యాలు. అధికారుల తనిఖీల్లో కొన్ని షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యత లేని ఆహార పదార్థాలు వాడుతున్నట్టుగా గుర్తించారు. దీంతో పలు రెస్టారెంట్స్ నుంచి శాంపిల్స్ కూడా సేకరించారు అధికారులు. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ లక్ష్మీకాంత్, ఈ లిస్ట్ లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఉన్నాయా, లేకపోతే రోడ్ సైడ్ ఉండేవి మాత్రమేనా? అధికారులు ఏం చెప్తున్నారు? ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో 3 అధికారులతో కూడినటువంటి బృందం మెరుపు దాడులు నిర్వహించింది. కేవలం చిన్న హోటల్లే కాకుండా ప్రముఖ రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు హోటళ్లపైన దాడులు నిర్వహించింది. ఇందులో ప్రధానంగా భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. వచ్చినటువంటి అధికారుల బృందం డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి తనిఖీలు చేసింది. ఆ తనిఖీల్లో వారికి విస్మయం గొలిపే నిజాలు బట్టబయలయ్యాయి. ఒకే ఫ్రిడ్జ్లో కాలం చెల్లినటువంటి ఆహార పదార్థాలు, కుళ్ళిపోయినటువంటి చికెన్, మటన్, ఫిష్, రొయ్యల్ లాంటి పదార్థాలు కూడా వీరు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు, వాటిని ల్యాబ్ పంపించారు. మరో పక్క కొన్ని హోటల్లో చూసుకుంటే ఒకే ఫ్రిడ్జ్లో శాకాహారము అదేవిధంగా మాంసాహారం కలిపి స్టోరేజ్ చేస్తున్నట్లు గుర్తించారు. స్టోరేజ్ చేసినట్టు వాటిపైన కూడా దానిపైన డేట్స్ లేవు. మరికొన్ని పదార్థాలపైన కాలం చెందినటువంటి డేట్స్ ఉన్నాయి. గత నెల 3వ తారీఖు 4వ నెల ఉన్నటువంటి ఆహార పదార్థాలు గుర్తించారు. కాలం చెల్లినటువంటి వాటిని కూడా ఇంకా ఉంచి వాటిని ఆహారంలో కలిపి మిక్సింగ్ చేసి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రముఖంగా గత నెల రోజులుగా మెరుపు దాడులు నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటికీ 24 ప్రధాన రెస్టారెంట్లు, హోటళ్లను దాడి చేశారు. హోటళ్లపైన దాడి చేశారు. కిచెన్లలో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నటువంటి, తయారు చేస్తున్నటువంటి ఆహార పదార్థాలను సీజ్ చేయగలిగినారు. ప్రముఖంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రముఖంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హోటళ్ల నుంచి ఆహార నాణ్యత లోపం పైన ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంది, గట్టిగా అధికారులకు ఆదేశించింది. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులను మొత్తం కూడా తనిఖీలు చేయమని గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్తో పాటు 3 అధికారుల బృందం మొత్తం విస్తృతంగా తనిఖీలు చేశారు. గత నెల రోజులుగా 24 ప్రధాన హోటల్లో దాడులు చేసి సీజ్ చేసి ఆహార పదార్థాలను సీజ్ చేసి ల్యాబ్లకు పంపించారు. తాజాగా ఈరోజు సోమాజిగూడతో పాటు ప్రముఖ హోటళ్ళ సోమాజిగూడతో పాటు ఇంకా మిగతా ప్రాంతాల్లోని ప్రముఖ హోటల్లో దాడులు చేసిన టైంలో వాళ్ళకి విస్మయం గొలిపే ప్రధాన అంశాలు కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లోనే ఉంచి వాటికి మేకప్ చేసి వాటి స్మెల్ రాకుండా సుగంధ ద్రవ్యాలతో కలిపి వాటికి రుచికరంగా తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రధానంగా ఇందులో సింథటిక్ ఫుడ్ కలర్స్ను వాడుతున్నట్లుగా గుర్తించారు. ఇవి ప్రధానంగా క్యాన్సర్ కారక పదార్థాలుగా గతంలో డాక్టర్స్ కూడా నిపుణులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి కలర్స్తో పాటు కాలం చెల్లినటువంటి మటన్, చికెన్ వాటిని కూడా వీటిని కలిపి ఈ రెస్టారెంట్లో విక్రయిస్తున్నట్టుగా ప్రధానంగా నిగ్గుదేల్చారు. దీంతోపాటు కిచెన్లో ఉన్నటువంటి చెఫ్లు ఎవరైతే ఉంటారో వారు ప్రధానంగా పాటించాల్సిన నిబంధనలు కూడా చేతికి గ్లౌజెస్ కావచ్చు, వారు వేసుకున్న డ్రెస్ విధానం కావచ్చు, అదేవిధంగా తెగుళ్ళు, ఆహార పదార్థాలు తెగుళ్ళు, తర్వాత కీటకాలు చొరబడకుండా సేఫ్టీగా ఉంచాల్సిన ప్రాంతాల్లో ఈ ఆహార పదార్థాలు ఉంచకుండా ఓపెన్ స్పేస్లో ఉంచినట్టుగా డేట్స్ అంటే వారాల కొద్దీ నిల్వ ఉంచినట్టుగా గుర్తించారు. వీటన్నిటి కూడా సీజ్ చేయడంతో అసలు విషయం బండారం బయటపడింది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్, డీటెయిల్స్ అందించినందుకు. మనకి ఒక